2025 ఛాలెంజ్ విషయానికి వస్తే ఈ అధ్యక్ష పదవిలో మార్పు ఏదైతే ఉందో అదే పెద్ద ఛాలెంజా, లేకపోతే ఒక అధ్యక్షుడు వచ్చాక జరగబోయేది ఛాలెంజ్? అధ్యక్ష పదవి మార్పు ఛాలెంజ్ కాదండి. ఇప్పుడు ఎవరు అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడి వైఖరి ఏంటి, ఇదే రిజల్ట్స్ ఇచ్చేది. ఎప్పుడు కూడా మనం కూడా అనుకుంటాం కదా, ఎవరైనా రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి, మనం కంపెనీస్ లో ఎక్కడైనా కానీ రిక్రూట్ చేసుకుంటే రిక్రూట్మెంట్ తో పని జరిగిపోతుందంటే ఎట్లా కుదురుతుంది? ఆ రిక్రూట్ చేసుకున్న వాడు ఏం పని చేయాలనే క్లారిటీ ఉండాలి కదా. ఎలాంటి పని చేస్తే మనకు ఉపయోగపడుతుంది సంస్థకి అనేది కదా లెక్క. ఎలాంటి పని చేయాలన్న క్లారిటీ రిక్రూటర్ కి ఉండాలి. ఎలా పని చేయాలో తెలవగలిగే నాయకత్వ ధోరణి ఆ లీడర్ కి ఉండాలి. మరి ఆ లీడర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో మీరన్న కాంపిటీషన్ చాలా ఉంది. అండ్ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ అనే ఈ కాంబినేషన్ కూడా వాళ్ళల్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఐడియాలజికల్ గా ఉండాలి, పొలిటికల్ గా ఉండాలి. ఐడియాలజికల్ అంటే అర్థము, బట్ పాయింట్ ఏంటంటే మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హిందుత్వ లేదా ఈ ఐడియాలజీ గురించి మాట్లాడుతుంటే హిందుత్వ అనగానే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడాలి, లేకపోతే ఇంకోటికి వ్యతిరేకంగా మాట్లాడాలి. అది ఎప్పుడు బీజేపీ చెప్పలేదు. ఈవెన్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్పలేదు. నరేంద్ర మోదీ గారి డెఫినేషన్ ఆఫ్ హిందుత్వ ఇస్ టోటలీ డిఫరెంట్. 100% మనం మాట్లాడితే భారతీయ కల్చర్ ని ఆయన రిప్రజెంట్ చేస్తాడు, భారతదేశపు కల్చర్ ని ఆయన చూపిస్తూ ఉంటాడు. ఆయన ఏ రోజు వేరేలాగా మీకు కనిపించదు. చూడండి, ఆయన వెతికిన భూతద్దం పెట్టి ఎతికినా కనిపించదు. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ అయినా. సో హిందుత్వ ఇస్ డెఫినెట్లీ భారతీయత. దేశము అనేదే హిందుత్వ అండి, ధర్మము అనేదే హిందుత్వ. సో అది డిఫరెంట్ కాన్సెప్ట్. అది దాన్ని అర్థం చేసుకోగలిగితే అన్ని అర్థమైపోయినాయి అంతే. అందుకే బ్యూటీ ఆఫ్ దట్ ఆర్ఎస్ఎస్ ఆలోచనల్లోనే ఆ అద్భుతమైనటువంటి ఉదాత్త భావన ఉంది. అది తెలియక మనము చాలా చిన్న చిన్న వాటికి మనం వాడేస్తున్నారు చాలా మంది. కానీ మేబీ ఐ డోంట్ నో దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. బట్ యాజ్ అ జర్నలిస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఈ రోజున్న పొలిటికల్ వాతావరణంలో 1 or 2 ఎవరు ఆ 2 ఇది డిసైడ్ చేసుకోవాల్సిందే ఆ పార్టీ. బీఆర్ఎస్ బీజేపీయా, లెట్ దెమ్ డిసైడ్. 2లో ఎవరు ఉండాలి, 1లో ఎవరు ఉన్నారు, ఆ 1లోకి ఎలా వెళ్ళాలి అని అంటే, నువ్వు 1లోకి వెళ్ళాలంటే 2లోకి రావాలి ఫస్ట్. ఆ 2లోకి రావడమే ముఖ్యమైన అంశం. ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆటోమేటిక్ గా బీజేపీ 8 ఎంపీలు గెలిచారండి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్. అసలు బీఆర్ఎస్ 0. బట్ అసెంబ్లీకి వస్తే సో ఇప్పుడు ఛాలెంజెస్ అన్నారు మీరు. ప్రత్యక్ష నియామకం జరుగుతుంది అనుకోండి, ఇమీడియట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. అవన్నిట్లలో కూడా నెంబర్ 2లోకి రావడానికి వీళ్ళ ప్రయత్నం ఏంటి? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా? అవన్నీ మనకు కనబడిపోతాయి. అందుకే 2025 క్రూషియల్ గా ఉండబోతుంది. 2025లో పొలిటికల్ వాతావరణాన్ని బట్టి 2028 రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. సో మీరు అన్నట్టు 2024 ఈ ప్రయాణాలన్నీ స్టార్ట్ అయ్యాయి. 2025 ఒక గాడిన పడి ఇక అక్కడి నుంచి ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్ కంక్లూజన్ ఏమంటారు మీరు, అటు పాలన విషయంలో కావచ్చు, మిగతా పార్టీల విషయంలో కూడా? 2024 ట్రాన్సిషన్ సంవత్సరము లేదా ఎన్నికల సంవత్సరము. ఈ ఎన్నికలు జరిగాయి, ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు కుదుటపడే సమయము, అండ్ ప్రతిపక్షాలు వ్యూహాలు ఏం చేయాలి అని ఒక బేరీజు వేసుకునే సమయం. సరే, బీజేపీ ఇప్పటిదాకా ఏం పర్ఫామ్ చేయలేదు అని అనుకున్నా కూడా నిజానికి పర్ఫామ్ చేయడానికి అవకాశం కూడా లేని ఒక సందిగ్ధ వాతావరణమే క్రియేట్ అయి ఉంది 2024లో. సో దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ పర్ఫామ్ చేయాల్సినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారు? 2025 పర్ఫామ్ చేయాల్సిన టైం, 2024 అవలోకనం చేసుకునే టైం, 2025 పర్ఫామ్ చేయాల్సిన టైం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఈవెన్ నేషనల్ పార్టీకి అయితే అక్కడ ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, రకరకాల అంశాలు ఉంటాయి. 2025లో ఎలాంటి బేస్ క్రియేట్ చేస్తారో అది 2026కి 27కి కొనసాగుతుంది. సో 2020 మనకు గుర్తుండి, నాకు తెలిసి 2019 ఎలక్షన్స్ అయిపోయినాయి. 2019లో ఎంపీలు 4 గెలిచారు బీజేపీ. 2020 లోపల దుబ్బాక్ ఎలక్షన్స్ వచ్చాయి. 2020, 21 అప్పుడంతా కూడా బై ఎలక్షన్స్ వీటితోటి బీజేపీ ఒక 3 బిల్డ్ చేయగలిగింది. హుజురాబాద్, మునుగోడు. తర్వాత మళ్ళీ వదిలేశారు అనుకోండి, 2023కి వచ్చేసరికి మొత్తం వదిలేశారు అనుకోండి. బట్ ఆ 3 అయితే బిల్డ్ చేసుకునే టైం 2025. ఆ 3ని బిల్డ్ చేస్తుందా లేదా, ఎవరు బిల్డ్ చేస్తారు, ఎవరు వచ్చి ఇది నడిపించబోతున్నారు, లెట్ దెమ్ డిసైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.